ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం కోయ్ కోయ్ కోతల కోయ్. ఈ అంశం మాట్లాడే వెనకాల ఉద్దేశం ఏంటంటే, ఒకసారి వీడియో వినిపిస్తా, జాగ్రత్తగా విందాం. దీన్ని వినిపిద్దాం ఒకసారి. అబద్ధ బోధకులు ఎక్కువైపోయాయి. ఈ రోజున కామెడీ ఏంటంటే దొంగ 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 అంటున్నాడు. అస్సలు ఎంత కామెడీ చూడండి. దొంగే దొంగ దొంగ అంటుంటే మనం ఏమనుకుంటున్నాం, ఇతను దొంగ దొంగ అంటున్నాడు కాబట్టి ఇతను మంచోడై ఉంటాడు, వేరే వాళ్ళు దొంగలై ఉంటారు అనుకుంటున్నాం. అబద్ధ బోధకుడు అయ్యుండి ఇతరులని అబద్ధ బోధకులు అంటున్నారు. మీరు నమ్మే దానికి వ్యతిరేకంగా చెప్పడం అబద్ధ బోధ కాదు, బైబిల్లో ఉన్న దానికి వ్యతిరేకంగా చెప్పడమే అబద్ధ బోధ. వాక్యములో ఏమి ప్రభు సెలవిస్తున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి శిలువ సువార్త, యేసు ప్రభు వారి యొక్క పుట్టినరోజు సువార్త, పునరుద్ధాన సువార్త, ఎన్ని సువార్తలు వచ్చినాయి చెప్పండి. మరి యేసు ప్రభు వారు ఏ సువార్త చెప్పాడు? ఊరూర గ్రామ గ్రామం తిరిగి దేవుని రాజ్యం అనే సువార్త చెప్పాడు. ఇప్పుడు ఎవరు అబద్ధికులు? అది వీళ్ళది తినాలి. ఈ పాస్టర్ గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, నేను తప్ప ఎవడు నిజం చెప్పడనుకుంటాడు. అందుకనే ఆ టైటిల్ పెట్టాను, కోయి కోయి కోతల కోయి. సంఘంలో పాస్టర్ గారు ఏం చెప్పినా రైట్ అనుకుంటారు. సంఘం పిచ్చ సంఘం అంటారు దాన్ని. అందుకనే మన మంచి సంఘం. చాలా సంఘాల్లో కాపర్ అనేవాడు ఏం చెప్పినా సరే అది రైటే, పరిశీలన చేసి మాట్లాడాలి వాక్యాన్ని. అంతవరకు బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినరోజు సువార్త, చనిపోయిన రోజు చనిపోయిన సువార్త, శిలువ సువార్త. యేసుక్రీస్తు వారు ఏం బోధించారయ్యా అంటే, దేవుని రాజ్య సువార్తను బోధించారు. మనమేం బోధిస్తున్నామయ్యా అంటే, దేవుని రాజ్య సువార్త మనం బోధించలేదంట. శిలువ సువార్తను బోధిస్తున్నామంట, లేకపోతే చనిపోయి తిరిగి లేచిన సువార్తను బోధిస్తున్నామంట, లేకపోతే మరొక సువార్తను బోధిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ మహానుభావుడికి తెలియదు ఏంటంటే, దేవుని రాజ్య సువార్తల్లోనే ఇవన్నీ ఉన్నాయి. దేవుని రాజ్య సువార్తలోనే ఇవన్నీ ఉన్నాయి. పుట్టినరోజు సువార్త దేవుని రాజ్య సువార్తకు సంబంధించింది, శిలువ సువార్త దేవుని రాజ్య సువార్తకు సంబంధించింది, పునరుద్ధాన సువార్త దేవుని రాజ్య సువార్తకు సంబంధించింది. ఇంతకీ దేవుని రాజ్య సువార్త అంటే ఏంటో తెలుసా? దేవుని రాజ్యమును బయలుపరుసు దేవుని మాటలు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు దేవుని రాజ్య సువార్త అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద చేస్తున్న ప్రసంగాల్లో మాట్లాడుతూ, నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. ప్రార్థన నేర్పుతున్నాడు. ఆ కొండ ప్రసంగంలో ప్రార్థన నేర్పుతున్నాడు. వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఎప్పుడు వచ్చింది దేవుని రాజ్యము? పెంతెకొస్తు పండగ దినాన 16 దేశాల మంది యెరూషలేము మహాపట్నానికి వచ్చి ఆరాధిస్తున్నప్పుడు పేతురు గారి ప్రసంగములో 16 దేశాల నుంచి వచ్చిన ప్రజలు విని ఇంచుమించుగా వేలాది మంది బాప్తిసం పొందారు. నీ రాజ్యం వచ్చిన అది రాజ్య సువార్త కాదా? దాన్ని రాజ్య సువార్త అనలేమా? అంటే పేతురు గారు బోధించింది దేవుని రాజ్య సువార్త కాదా? దేవుని రాజ్య సువార్తే. 16 దేశాల ప్రజలు, అనేక మంది ఆ ప్రసంగానికి భయపడి భయభ్రాంతులై, అంటే వాళ్ళ ఆత్మసాక్షి గద్దించినప్పుడు ఇంచుమించుగా పురుషులే వేలాది మంది బాప్తిసం తీసుకున్నారు. దాన్ని దేవుని రాజ్య సువార్త అనరా? అది దేవుని రాజ్య సువార్తే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టారు యెరూషలేములో. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2 నుంచి 5-6 వచనాల వరకు ఉంటుంది ఆ ఆలోచన. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేంకి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఎవరిని అడిగారు తెలుసా? హేరోదుని.
ఆ మాట విన్న తర్వాత హేరోదు రాజు ఉలిక్కిపడి యూదుల రాజుగా పుట్టడం ఏంటి, ఏమన్నా గ్రంథాలు చెబుతున్నాయే తీయమన్నప్పుడు వాళ్ళు శాస్త్రులు తీసిన మాట ఏంటి తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనం చదువు. అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. క్రీస్తు ఎక్కడ పుట్టినట్టు అందుకు వాళ్ళు అంటున్నారు యోదయ బెత్లెహేములోనే. 5వ వచనము యోదయ బెత్లెహేమ, యోదయ దేశము బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమైన అల్పమైన దానవు కావు. అంటే క్రీస్తు జననాన్ని తెలపటానికి వచ్చిన జ్ఞానులు మాట్లాడిన మాట గ్రంథాలను తిరగడానికి కారణమైందంటే అది జనన సువార్త కాదా? క్రీస్తు జననం ఎలా జరిగిందో ప్రపంచ మానవాళికి సంఘాల్లో చెప్పొద్దా? చెప్పాలి. అది సువార్త కాదా? అది దేవుని సువార్తలో భాగం కాదా? ఇంతగా యేసుక్రీస్తు వారు బోధించిన దేవుని సువార్తలో భాగాలు ఇవన్నీ అన్న సంగతి మన ఈ పాస్టర్ తెలియపోవటం బాధాకరం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలాలలో యూదుల సమాజ మందిరాల్లోకి వెళ్ళి దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నాడు. ఆ బోధిస్తున్న తరుణంలోనే వ్యాధులను బాధలను కూడా తొలగిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళి బోధించారయ్యా అంటే 4:23 మత్తయి సువార్త. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు అన్నది అక్కడ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బోధించింది దేవుని రాజ్య సువార్త. ఇప్పుడు మనోడు ఏమంటాడు? మీరేమో జనన సువార్తని, మరణ సువార్తని, శిలువ సువార్తని బోధిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారు బోధించింది దేవుని రాజ్య సువార్తని. ఇప్పుడు దేవుని రాజ్య సువార్తని బోధించటం అంటే దేవుని రాజ్యములోకి సువార్త ద్వారా అనేక మంది నడిపించటం. యేసుక్రీస్తు వారు లోకానికి మార్గం కనుక బ్రతుకున్నప్పుడు ఆయన వేసిన పునాది, తదనంతరం ఆయన తర్వాత అపోస్తులుగా పిలువబడ్డవారు ఎందరో దీన్ని భుజానెత్తుకొని దేవుని రాజ్యాన్ని బోధిస్తూ క్రీస్తును ముందు పెట్టి చూపిస్తూ ముందుకెళ్తున్నారు. దానిలోనే క్రీస్తు జనన సువార్త ఉన్నది, దానిలోనే క్రీస్తు మరణ సువార్త ఉన్నది, దానిలోనే క్రీస్తు పునరుద్ధాన సువార్త కూడా ఉన్నది. కనుక ఇప్పుడు సమాజ మందిరాలలో బోధిస్తున్నటువంటి ఆ యేసుక్రీస్తు వారి బోధ దేని నిమిత్తం అయ్యా అంటే దేవుని రాజ్య వారసులుగా నువ్వు చేయబడాలి అంటే నీకు దేవుని మాటలు అందాలి అని ఆయన బోధించారు. ఆయన బోధిస్తున్నప్పుడు సువార్తల బోధిస్తూ ఒకరి నుంచి ఒక చోట నుంచి మరొక చోటకు వెళ్తున్నప్పుడు ఒక కబురు వచ్చింది. చాలాసార్లు చెప్పాను అన్నమాట. ఒక కబురు వచ్చినప్పుడు ఆ వెంబడిస్తున్నటువంటి ఆ శిష్యుల్లో ఒకరిని యేసుక్రీస్తు వారు పిలిచారు. యేసుక్రీస్తు వారు పిలిచి, మరి మీ నాన్నగారు చనిపోయారంట. అతను అడిగాడు, అయ్యా మరి మా నాన్నగారు చనిపోయారు వెళ్ళా అన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? 9వ అధ్యాయము 60వ వచనము లోకాసు వార్త. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో. యేసుక్రీస్తు వారు బోధించింది దేవుని రాజ్య సువార్త. ఎప్పుడైతే సువార్త ప్రయాణములో తండ్రి చనిపోయిన కబురు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దాన్ని గుర్తెరిగి అతనితో అన్న మాట ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పింది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడం అంటే అనేక మందికి దేవుని గూర్చిన మాటలు అందించటం.
ఎప్పుడు ఇది? యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు సువార్త చేస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మహత్కార్యాలు చేస్తున్నారు, అనేక మందికి వ్యాధి నయం చేస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు, సువార్తలో నడిపిస్తున్నారు, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళ మధ్య స్థిరపరుస్తున్నారు. యేసుక్రీస్తు వారి మరణం తర్వాత, ఈ భూలోకం నుంచి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వారు సకల జనులకు రాజసువార్తను ప్రకటించుడి, సువార్తను ప్రకటించాలి అని చెప్పినప్పుడు ఆ బాధ్యతను మీదేసుకొని వీళ్ళు ప్రయాణం చేయడం ప్రారంభించారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ క్రీస్తు ఎందుకు వచ్చాడు, క్రీస్తు ఏం చెప్పారు, క్రీస్తు మానవాళి పట్ల ఏం కోరుకున్నారు, ఆ దేవుని కోరికలన్నీ క్రీస్తు ఎలా తెలుపుకుంటూ వచ్చారన్న సంగతి చెప్తూ క్రీస్తు గురించినటువంటి గొప్ప సంగతిని కూడా వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. 1 కొరింథీ 1:23 అక్కడ ఉంటుందన్నమాట. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామంటే బైబిల్ మొత్తం యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు ఉందా? యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా లోకానికి వచ్చి లోకుల మధ్య బ్రతికినంత కాలం మనందరినీ దైవరాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో చెబుతూ, మీకు కూడా శ్రమలు వస్తాయని, సిలువ అనగానే వాళ్ళ ఆకారం కాదు శ్రమ, మీకు కూడా శ్రమలు వస్తాయని, ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని నేర్పుతూ, క్రీస్తు బ్రతికిన కాలాన్ని ముందు చూపిస్తూ, క్రీస్తు మరణాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతుంటే సిలువ సువార్త అనేది తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ కాపరి. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము అంటే దేవుని రాజ్యంలో భాగం కాదా? దేవుని రాజ్యంలో భాగమే. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తుంటే యూదులకు ప్రధాన అధికారిగా ఉన్న ఒక ఆయన అంటాడు, మన మనుషులందరి కొరకు ఒకటి మరణించటం అరుదు. అంటే మానవాళి పాపాన్ని తన మీద వేసుకొని తన శరీరంలో ఇముడ్చుకొని ఆ మరణం అన్నది ఎలా ఉంటుందో చూపిస్తూ అది ఎవరి వల్ల కాదు అని చెప్పాడు. యోహాను గారు కూడా అదే మాట అన్నారు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకములో బ్రతుకుతున్న మానవాళి పాపాలన్నిటి తీసివేయాలంటే క్రీస్తు మరణం తథ్యం అని యోహాను గారు చెప్పారు. ఆ తర్వాత యూదుల ప్రధాన బోధకుడు ఉంటాడు ఆయన కూడా చెప్పాడు. అంటే మరణ స్వార్థ అది చేయొద్దా? చేయాలి. క్రీస్తు జననం గురించి చెప్పొద్దంటే ఎట్లా, క్రీస్తు మరణం గురించి చెప్పొద్దా అంటే ఎట్లా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త అంటేనే దాని అర్థం ఏంటయ్యా అంటే జనన మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన సంగతులను తెలుపుతా సువార్త. క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు సమాధి, క్రీస్తు పునరుద్ధానం గురించి తెలపటమే సువార్త. అది దేవుని రాజ్య సువార్తే. అది దేవుని రాజ్య సువార్తే. ఈ రాజ్యం వచ్చిన కాక అంటే దేవుని రాజ్యం ఎలా వచ్చిందా అంటే దేవుని గురించిన మాటలు యెరూషలేములో పేతురు యోహానుల ప్రసంగాలలో 16 దేశాల మంది నివ్వెరపోయి భయపడి బాప్తిసం తీసుకున్నారు. దేవుని రాజ్యం దిగొచ్చింది, దేవుని రాజ్యం ఏర్పడింది. ఇంత స్పష్టంగా బైబిల్ ఉన్న యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టమంటే యేసు మంచివాడే, కానీ యేసు గురించిన మాటలు మాకొద్దు. ఇది యేసుక్రీస్తు వారు మంచివారే, కానీ యేసు గురించిన మాటలు మాకొద్దు. యేసుక్రీస్తు వారు గొప్పవారే, కానీ ఆ గొప్పవాడి మాటలు మాకొద్దు. మాకు కావాల్సింది ఏంటయ్యా అంటే తండ్రి మాటలు. తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులే మీకు బోధిస్తున్నానని యేసుక్రీస్తు వారు చెప్పినా దాన్ని మాత్రం పెడచెవిన పెడుతూ ఉంటారు కొన్ని సమాజాలు, డినామినేషన్స్. వీళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మినట్టుగా బిల్డప్ ఇస్తారు కానీ నమ్మరు. దేవుడు చెప్పిన మాటలే కావాలి, దేవుడు చెప్పిన మాటలే కావాలంటే దేవుడు ఎప్పుడైనా డైరెక్ట్గా చెప్తాడా? యేసుక్రీస్తు వారు రాకముందు దూతల ద్వారా చెప్పించాడు, ఆ తర్వాత ప్రవక్తల ద్వారా చెప్పించాడు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పించాడు, ఆ తర్వాత
అపోస్తుల ద్వారా చెప్పించాడు, ఆ తర్వాత కాపరుల ద్వారా చెప్పిస్తున్నాడు. ఎవరు చెప్పినా దేవుడి మనసులో మాట చెప్పాల్సిందే. అది దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్తలే, మాటలే. ఇంతటి జ్ఞానం కూడా లేకుండా సంఘాన్ని ఎలా వెళ్తున్నది చెప్పండి. ఇంకొకటి అంటాడు, సహోదరులు దేవుడు నిన్ను నమ్మి నీ కోసం పంపించాడు. అలాంటి సహోదరుల్ని నువ్వు కోల్పోవటం నువ్వు దురదృష్టకరం అంటున్నాడు. ఎవరిని? సాటి కాపర్లని. ఏమండి, వీడి మాట ఎందుకంటో నాకు తెలుసు. ఇప్పుడు వాడు చెప్తే ఒక మంచి మాట. సహోదరుల్ని దేవుడిచ్చిన మాట నిజం, కానీ ఆ సహోదరుల యొక్క కష్టాన్ని జలగలాగా పేల్చుద్దని చెప్పిన మాట కూడా నిజమే. అది ఎందుకు పాటించట్లే వీడు? కింగో బొంగో ఎవడైతే ఏంట్లే కానీ సహోదరుని దేవుడిచ్చాడు, వాళ్ళు కోల్పోవడం దురదృష్టకరం అన్నాడు. రైట్. మరి సహోదరుల కష్టాన్ని పీల్చడం జలగ లక్షణం, అది ఒక కాపరిగా వీడికి ఉంది. మరి ఈయన ఏమనాలి? వీడు బొంగు కింగ్ అని పెట్టుకుంటాడు. వీడు కింగ్ కాదు, జంగీడు. ఏ కాపరైనా సరే నేను సంఘం సొమ్ము తిన్నాం అని బోధించే బోధకుడు ఉండదు చెప్పండి, ఒక్క దేవుని మనసు తప్ప. మాకు అవసరం లేదు, మేమే పెట్టే స్థితిలో ఉన్నాం అంటే వీడు ఏం చేస్తున్నాడు? ఆ లోపిగాన్ని ఎత్తుతున్నాడు. ఇప్పుడు వాడేం చేస్తాడు? మంది సొమ్ము అంతా వెనకాల పెట్టి ఆదివారం కానుకేస్తాడు. కానుక వేస్తున్నామంటే నీ కష్టం అయితేనే వేయాలి. జనాల్ని ఆర్చి తెచ్చిన సొమ్ము కానుక వేయడానికి వీల్లేదు. ఈ వారంలో నేను పడ్డ కష్టం ఇది అని మన కష్టంలోంచి ఇవ్వాలి. అది కూడా నీ ఇష్టం. 10 భాగం 100 భాగం ఎన్ని కాదు, అంతే. కానీ ఈడేం చేస్తాడు కాపరి? ఆ లోపరగాన్ని పొగిడి వాడి దగ్గర నుంచి ఇంకా లోపితత్వాన్ని ఆశించి వీడు హ్యాపీగా బ్రతకడానికి భూమి మీద బ్రతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కష్టపడి పని చేసుకొని బతకొచ్చు, కానీ ఎదుటివాడి యొక్క కడుపు కొట్టి మాత్రం బతకూడదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజున కాపరులై బోధిస్తుంటారు. వీడు ఇలా వాక్యం చెప్పడానికి మూల కారణం ఎవరో తెలుసా? వీళ్ళే. ఆయన నన్ను కోల్పోవడం నిజంగా ఆయనకు లాసు, నాకెందుకు లాస్ అవుద్ది? నువ్వు పోతే 100 కొబ్బరికలు కొడతాను దేవుడికి మొక్కరు, నిజంగా 100 కొబ్బరికలు కొట్టే ఎలా అవుద్దండి? మంచి మొక్క అయితే ఖచ్చితంగా త్రవ్వి శుభ్రంగా పొదును చేసి పాదు చేసి నీళ్ళు పెట్టి చేస్తాం. నీవేమో కలుపు మొక్క అంటే ఘోరంగా ఉన్నావు, సైనైడ్ కంటే ఘోరంగా ఉన్నావు. నిన్ను ఎట్ట చేస్తారు? కుటుంబానికి భారంగా ఉన్నాడని, కుటుంబానికి అవమానకరంగా మలుస్తున్నాడని, కుటుంబాన్ని అవమానకరంగా లోకంలో నిలుపుతున్నాడని కన్న కొడుకుల్నే చెప్పేటువంటి లోకం ఇది. కన్నవారు కన్న కొడుకుని పడేశారు ఎన్నో సందర్భాల్లో. వీడి వల్ల సమాజానికి మా కుటుంబానికి ఎంతో లాస్ అని కన్నవారు చంపేశారు. అది చదువుతుంటే, ఆర్టికల్ చదువుతుంటే మనకు నిజం అనిపిస్తుంది. ఇలాంటి చెడుపురు ఉండకంటే సావటం బెస్ట్. సినిమాలో చూపిస్తుంటారు చాలాసార్లు, అది మనం ఏదో అనుకుంటాం. అదేదో సినిమాలో ఎన్టీఆర్ సినిమాలో ఒక నేసేత్తరు, అది నిజం మామూలుగా అనుకుంటాం మనం, కానీ రియల్గా వస్తుంది నిజమే. సమాజానికి చెడు చేసేవాడు, సమాజానికి విషపూరితంగా ఉన్నటువంటి వాడిని దేవుడు ఎలా మెచ్చుతాడండి? సహోదరుడు అనేవాడు వాక్యానికి బద్ధుడై ఉండాలి తప్ప కాపరికి ఫ్రెండ్గా ఉండడానికి వీల్లేదు. నువ్వు యేసుక్రీస్తు వారికి ఫ్రెండ్గా ఉండాలి, ఆటోమేటిక్గా కాపరి ఆయనకు ఫ్రెండ్గా ఉంటాడు. అది మనం దేనికి వచ్చామయ్యే సంఘానికంటే మనకి ఒకటి కావాలి, ఓవరికి అదొకటి ఇదొకటి కావాలి మనకి. అది కాదు దేవుడు కోరుకుంది. కనుక ఒక వ్యక్తి మాటలు నమ్మి వ్యక్తిగతమైన ఆలోచన వాక్యములో చేర్చి మాట్లాడటం చాలా తప్పు. అది సంఘానికి సంతోషంగా ఉండొచ్చేమో కానీ దేవుడికి మాత్రం ఇష్టంగా ఉండదు అది. కాబట్టి ఇలాంటి లోఫర్ బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కువగా ఇలా హైప్ చేస్తూ ఉంటాడు. అది నువ్వు లేకపోతే లేదు, నువ్వు లేకపోతే లేదని.
ఇక్కడ నువ్వున్నా నేనున్నా నువ్వు లేకపోయినా నేను లేకపోయినా సువార్త అనేది దేవుడు తరతరాల నుంచి నా దాకా నీ దాకా తెచ్చాడా లేదా? తెచ్చాడు. మన పరిధికి వచ్చిన తర్వాత మనం చేసే పని ఏమన్నా ఉంటే దాన్ని ముగించుకొని లోపల నుంచి వెళ్ళాలి తప్ప నేనే పుట్టకపోతే ఈ సువార్త ఎవడు చేసేవాడంటే ఏం బాగుంటుందండి. అందుకే చెప్పిన టైటిల్ కోయి కోయి కోతలు కోయి. సంఘంలో ఎన్నైనా సోది చెప్పొచ్చండి, అది ఎన్నైనా చెప్పొచ్చు. కానీ చెబుతున్నప్పుడు సాక్షాత్తు దేవుడు ఎదురుగా కూర్చొని వింటాడన్న భయంతో కాపుర వాక్యం చెప్పాలి కదా. అలా లేదు కనుక ఈడేమో బైబిల్ ముందు పెట్టుకొని జనన సువార్త వద్దంటాడు, సిలువ సువార్త తప్పంటాడు, తర్వాత మరణ సువార్త వద్దంటాడు, ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ దేవుని రాజ్యంలో భాగమే అని వాడికి చెప్తున్నాను. ఇంకొకటి ఆసరా తీసుకొని ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు సువార్త సమాజంలో నడుస్తుందా లేదా అన్నది డౌటే. ఎక్కువగా సమాజంలో జరిగే పొరపాటు ఏంటంటే, పొరపాటు కాదు కావాలనే, సంఘాన్ని హైప్ చేస్తూ మాట్లాడతారు. పౌలు గారు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఎక్కడ తన చుట్టూ ఉన్న వారిని హైప్ చేసి మాట్లాడాల. వాళ్ళలో వాళ్ళకి వచ్చింది మనలో ఎవడో గొప్పవాడని. అప్పుడు ఒకటే మాట అన్నాడు, మీరు తగ్గింపు కలిగి చిన్నపిల్ల మనస్తత్వం మీలో ఉంటే వాళ్ళే గొప్పలు. తగ్గింపు అంటే అందరినీ సమానత్వంతో ప్రేమించాలి. చిన్నపిల్ల మనస్తత్వం అంటే కుళ్ళు కుతంత్రాలు లేని తలంపు కలిగి ఉండాలి. ఇవి మన వల్ల కాదు, ఇది మనుషుల వల్ల అయ్యేదే కాదు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొందరు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇది ఎవడు చేయగలడండి? ఎవడు చేయగలడు? ఆదివారం సాగు కబురు వస్తే చర్చిలోంచిన దుగ్గి అవతలకి వెళ్ళిపోయే మనసు మంది. ప్రపంచంలో ఎవడైనా చేయగలడా అంటే చేయలేరు. ఊర్లో కూడా మీరు చూడండి, పొరపాటున ఆదివారం ఎవరు చచ్చిపోయారంటే ఆ రోజు చర్చి బంద్ చేస్తారు పాస్టర్ గారు. ఎందుకు? మనందరం శవం కాడ ఉండాలి. శవాన్ని 5 గంటలకు తీసుకెళ్తాం, చుట్టాలు రావాలి. ఇప్పుడు శవం కాడ కూర్చొని ఏం మాట్లాడతామండి? శవం కాడ ఎవరు ఉండరు, ఆ ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఎప్పుడైతే డబ్బు సౌండ్ అయితే అప్పుడు వస్తారు. ఆదివారం ఎందుకు బంద్ చేశావు? ఆదివారం ఎందుకు బంద్ చేసావు? అక్కడ శవం ఉండగా మనం సువార్త చెప్పకూడదంట. అసలు చెప్పాల్సిందే శవం ఉన్నప్పుడు సువార్త. కనుక గ్రామం గుప్పెట్లో సువార్త ఉన్నది, కాపరి ఉన్నాడు. ఎందుకంటే ఇటు జీతగాడు కాబట్టి. ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటకు న్యాయం ఎక్కడ జరిగింది? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వచ్చి నన్ను వెంబడించు. సువార్త జరిగించాలి, శవాన్ని తీసుకెళ్ళి పారేసి రావాలి. శవం ఎప్పుడు తీస్తాం మనం? 12 గంటల లోపల తీసేస్తాం, లేదంటే సాయంత్రం 3 తర్వాత తీసేస్తాం. ఈ మధ్యలో ఏం చేస్తాం మనం? సువార్త చెప్పాలి కదా ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఏది కూడా ఆచరణలో లేదు అన్నది వాస్తవం. అందుకే వాళ్ళు సంఘాల్లో మాట్లాడుతుంది ఉందంటే అది 1 కొరింథీ 1:23. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. క్రీస్తు సిలువ వేయబడింది ఎందుకయ్యా అంటే మన కొరకే, మానవాళి కొరకే, మీ కొరకే. ఇది రాజసువార్తలో భాగమా కాదంటే రాజసువార్తలో భాగమే. యోహాను సువార్త 7వ అధ్యాయము 48వ వచనము. అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనను ఆయన యందు అనగా క్రీస్తు యందు విశ్వాసము ఉంచెనా. ఈ అధికారులు పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని జనాల మధ్య సువార్త బోధించేవారే. గుర్తుపెట్టుకోండి, ధనాపేక్ష కలిగినటువంటి వారు ఈ పరిచయాలు అంటే. అధికారులు అంటే శాసిస్తూ ఉంటారు. ఇంకా అది లీడర్స్ అన్నమాట, చర్చ్ లీడర్స్ వీళ్ళంతా. కాబట్టి వీళ్ళలో ఎవడైనా సరే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా అని అడుగుతున్నాడు.
దేవుని యందు విశ్వాసం ఉంచని వాడు దేవుని గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు? బైబిల్ ప్రశ్నిస్తుంది ఈ రోజున. అధికారులలో కానీ పరిసయ్యులలో కానీ ఎవడైనను యేసుక్రీస్తు వారు యందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచినా? ఎవడ ఉంచలేదు. విశ్వాసం అనేది ఎవడ ఉంచినప్పుడు విశ్వాసం గురించి చెప్పే అర్హత నీకు ఎక్కడది? నమ్మకంలో పెట్టే తత్వం నీలో లేనప్పుడు నమ్మకాన్ని గురించి చెప్పే అర్హత నీకు ఎక్కడది? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, చాలామంది ఎవడ పడితే వాడు ఏది పడితే అది చెబుతున్నప్పుడు అది బైబిల్లో ఉన్నదా లేదా, ఉంటే అలా ఉన్నదా అని ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. పొగిడామనుకోండి అంతే, అదే వాక్యమే చెప్పామనుకోండి అంతే. అందుకే దేవుడు వాక్యాన్ని స్థిరపరచమన్నాడు. వాక్యానికి దాసోహమైన వాడు మాత్రమే దేవుని వారసుడుగా కొనియాడబడతాడు, లెక్కింపబడతాడు, గుర్తించబడతాడు అన్నది నిజం. ఇప్పుడు అధికారులు కానీ పరిసయ్యులు కానీ క్రీస్తుని విశ్వాసం ఉంచకపోతే ఈ అధికారులు సంఘంలో ఎందుకుంటున్నారు? పరిసయ్యులు జనాలకు వాక్యం ఎందుకు బోధిస్తున్నారు? ఆలోచించండి. అర్హత లేని వాడు సువార్థికుడైతే సువార్త అనేది విశ్వాసుల మధ్య స్థానాన్ని కోల్పోతుంది. ఇప్పుడు ప్రజలందరూ వీరి గుప్పెట్లో ఉన్నారు, అధికారుల గుప్పెట్లోనే ఉన్నారు, పరిశీలి గుప్పెట్లోనే ఉన్నారు కదా. అప్పుడు ఏం చేయాలి? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనము. ఈ కొనియలో జరిగినది ఏమనగా, ఒక పట్టణం అది. వారు కూడి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. యేసుక్రీస్తు వారు బోధించింది ఎక్కడ? యూదుల సమాజ మందిరాలలో. యేసుక్రీస్తు వారి తదనంతరం వీళ్ళు బోధిస్తుంది ఎక్కడ? సమాజ మందిరాల్లోనే. సమాజ మందిరాల్లో బోధిస్తున్న విధానం ఎలా ఉందంటే తేటగా, అంటే క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, ఇందాక ఒక ఆయన చెబుతున్నాడు, మీకు చూపించాను. యేసుక్రీస్తు వారు బోధించింది రాజ్యస్వార్త అయితే వీళ్ళు బోధిస్తుంది క్రీస్తు జనన సువార్త అంట, క్రీస్తు మరణ సువార్త అంట, క్రీస్తు శిలువ సువార్త అంట. సువార్తలు ఎన్ని ఉన్నాయి చూసారా అంటున్నాడు. అంటే రాజ్య సువార్తలో భాగమే క్రీస్తు జనన మరణ సమాధి సువార్తలు అన్న సంగతి వీడు ఒప్పుకోట్లా. అంటే తేటగా బోధించట్లా. విచిత్రం ఏంటంటే ఇలాంటి వారి దగ్గర కూడా సంఘం ఉంటుంది. అది ఆంక్షలు విధించే వాడి దగ్గర సంఘం ఉంటుంది. సంఘ ఆచరణలను ప్రవేశపెట్టే వాడి దగ్గర సంఘం ఉంటుంది. సంఘం అనేది ఎక్కడైనా ఉంటుంది, కానీ ఆ సంఘానికి నిజమైనటువంటి నిత్య సత్య సువార్త అందుతుందా లేదా అన్నది మాత్రమే కావాలి. సువార్త అంటే ఏం లేదండి, నిజం చెప్పాలి, బైబిల్లో ఉన్నది చెప్పాలి. మనం అనుకున్నది ఎప్పుడు చెప్పకూడదు. మనం అనుకున్న దాన్ని నమ్మించటానికి బైబిల్ని వక్రీకరించవలసిన అవసరం కూడా లేదు. ఒక ఆయన చెబుతున్నాడు, మనందరము కూడా, ఒక ఆయన ఎంత బాగా చెబుతున్నాడంటే, మనందరం కూడా ఈ పాపిష్టి సొమ్ముతో మనం దూరంగా ఉండాలి, ధనము సమస్త కిడులకు మూలము అన్నాడు. ఎవరో తెలుసా చెప్పింది? BOEY ఉపేంద్ర సారు. మీ గురించి ఒక మొక్క చెప్తా వినండి. BOEY ఉపేంద్ర ఈయన ఒక డిప్యూటీ డైరెక్టర్ అన్నమాట. వాళ్ళకు ఉంటారులే రకరకాల డైరెక్టర్లు. కానీ ఏం చెబుతున్నాడు? ధనము సమస్త కిడులకు మూలము. ఎంత బాగా చెబుతాడంటే ఇట్లా పెట్టి చూస్తాం మనం ముఖం. ఈగలు దోమలు లోపలికి వచ్చేస్తుంటాయి. ఆడ లోపలికి వెళ్ళి పిల్లలను బుట్టించి తీసుకొస్తాయి అవి. అంత జాగ్రత్తగా చెబుతాడనమాట. స్పష్టంగా, నిదానంగా, ప్రేమగా, జాలిగా చెప్తాడు. వండర్ఫుల్ కమల్ హాసన్ గారు అనమాట. మనోడిని ఒక 3-5 years బ్యాక్, 3-4-5 years మధ్యలో
ఓ 5 years బ్యాక్ వేసుకోండి, దుబాయ్ పంపించాడు. ఎవరో ఆ సంస్థ డైరెక్టర్ సుందర్రావు గారు, పిడి సుందర్రావు గారు. ఆయన అందరం పంపిస్తుంటాడు. ఈసారి ఈ బ్యాచ్ పోయింది. వాళ్ళు అక్కడి నుంచి లక్షలాది రూపాయలు ఇచ్చారు కానుక, లక్షలాది రూపాయలు. దాంట్లో సగం నొక్కేశాడు. కేవలం యూనివర్సిటీకి 37 లక్షలే ఇచ్చాడు. పాప ఆయన నమ్మాడు. మనం కూడా సహజంగా అందరం నమ్ముతాం కదా, మనకు అలవాటు అది. నమ్మాడు. నమ్మి సార్ నువ్వు వెళ్ళావమ్మా, ఒక 40 రోజులు కష్టపడ్డావు, సువార్త చేసావు అని చెప్పేసి ఒక 10 లక్షలు ఇచ్చి పంపించాడు. మళ్ళీ అప్పటికే మనోడు సగం కొట్టేశాడు. దాంట్లో కొట్టేసి ఖమ్మం పాగబండ బజార్లో చర్చి ఇల్లు కట్టేశాడు. వీడు ఇలా మాకు సువార్త చెప్తాడు. వీడు తెలిసింది ఆయనకి, పిలిపించాడు. ఒక్క ఎట్ట తిట్టిద్దో అట్ట తిట్టాడు. అందుట్లో ఒకడు, వీడొకడు, సునీల్ గారు ఒకడు. చెయ్యి ఇరిగిపోయాడు చూసారా సునీల్ గారు. మరి చెయ్యిగా విరగాల్సింది, మొన్న విరగాలి వాడికి. మరి ఎందుకు ఆపిండు? వాడేమో ఒక 50 లక్షలు, వీడేమో 50 లక్షలు. ఇద్దరు దొంగనా కొడుకులంటే మీరు నమ్మండి. వాడే కాదు, వీడు కూడా అంతే. వీడు ఒకడు ఉన్నాడు మన పైన ఆడమొక కూడా ఒకడు, సీన్గాడు. ఆడు కూడా అంతే. వీళ్ళంతా డబ్బులు కుప్ప లక్షలు దొబ్బేసి మనకు నీతులు చెప్తుంటారు. రేపు వచ్చి పరాయి సొమ్ము ఆశించకూడదు, పరాయి సొమ్ము ఆశించకూడదు, సమస్త కీళ్లకు మూలం ధనం. 50 లక్షల పైన దొబ్బి ఖమ్మం పాగబండ బజార్లో వైరా రూట్లో నువ్వు ఇంచుమించుగా 40 లక్షల అబవ్ ఇల్లు కట్టావే, చర్చి అన్న పేరుతో 2 కట్టుకున్నావే. ముసలాన్ని పిలిచాడు కదా, దొబ్బాడు కదా, దొబ్బులు కాళ్ళ మీద పడ్డావు కదా, అయినా కనికరించలేదు కదా. సరే ఏదో పట్టుకున్నాడు, అయిపోయింది. సరే మళ్ళీ జాయిన్ చేయించాడు. వీడు చెప్తాడు మనకి, ప్రతోడికి బొక్కలు ఉన్నాయి, వీడు ఎవడో ఉత్తముడు లేడు. కానీ దేవుడు సొమ్ము మాత్రం తినొద్దు. వ్యక్తిగతంగా నీ జీవితంలో ఏదన్నా క్షమించే గుణం బైబిల్కి ఉంది. కానీ విశ్వాసుల కష్టం దేవుడు ఖచ్చితంగా కౌంట్ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. స్వహస్తాలతో సంపాదించింది కానుక వెయ్యకపోయినా సరే లెక్కలోకి వచ్చేస్తాం. మందిని ఆర్చి కానుక వేసిన లెక్కలోకి వచ్చేస్తాం. కానుకల సొమ్ము స్వతప్పి దానికి వాడుకున్న లెక్కలోకి వచ్చేస్తాం. ఇంత అవసరమా అండి? ఇంత అవసరమా? ఆడికేమో చేతి చేశాడు, ఒంట్లో సమస్త రోగాలను పెట్టాడు. వీడికి ఒళ్ళంతా రోగాలను పెట్టాడు. ఇంకేం రైలు చెప్పేసి వార్త. ప్రియమైన దేవుని పిల్లారా, సువార్తని వ్యాపారం చేసే మనసు ఉంటే చర్చి స్థాపించకూడదండి. మనం కూడా విశ్వాసులుగా ఏడొక్కడు ఉండిపోయి మనం ఉండొచ్చు. కానీ సువార్త అనేది ఎలా ఉంటుందంటే దేవుడు అసలు క్షమించడు. అది అసలు క్షమించడు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే పరిసయ్యులు. ఈ క్యాడర్ అంతా ఎవరు తెలుసు మీకు? పరిసయ్యులు అంటే ధనాపేక్ష కలిగిన వారు. అందుకే మనం ఏం చేస్తాం? మన దేవుడి మనసు ఏం చేసింది? మనం కష్టపడదాం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఒకేసారి ఎదగలేము. మొక్క కూడా ఎదగదు, కడుపులో బిడ్డ కూడా భూమి మీద రావాలంటే 278 days మ్యాక్సిమం తల్లి గర్భంలో ఉండాలి. 275 days పైన ఉండాలి. ఒక పని మొదలు పెట్టాం, చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ 60%కి రేంజ్ అయ్యాం. నెక్స్ట్ బ్రాంజ్ అయ్యి ఇంకా 60% వచ్చింది. మార్నింగ్ చూస్తే అబ్బా అనిపించింది. ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు. ఈ కష్టం ఎక్కడికి తీసుకెళ్ళిద్దాయి అంటే తరతరాలు గుర్తుండే విక్టరీని చూపించింది. దీంట్లో ఎవరిని ఆర్చింది లేదు, ఎవడి సొమ్ము తీసుకుంది లేదు. మనకున్నటువంటి దీంట్లో ఎవడిది కూడా నయా పైసా కూడా లేదు. అంత కరెక్ట్గా ప్లాన్ చేశాడు దేవుడు కదా. ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. లక్షలు దొబ్బేసి ఎడకొచ్చి కూర్చొని ధనము సమస్త కీళ్ళకు మూలం అంటే ఎవడు పిచ్చాడు ఉన్నాడు ఇక్కడ? ఎవడు పిచ్చాడు ఉన్నాడు? చాలామంది సంవత్సరంకి ఒకసారి కానుకలు ఎత్తుంటారు. ఎక్కడ? పెద్ద పెద్ద టెంపుల్లో. ఆ సంవత్సరంలో ఏం చేశాడో మొత్తం కట్టకట్టి దాంట్లో వేస్తారు. ప్రభా దేవా వాళ్ళ భాషలో పోతాయి, పాపాలు పోతాయి. ఇంకా కానుకలు వేస్తే పాపాలు పోవు, డబల్ అవుతాయి. అది
కనుక అధికారులు కానీ పరిచయులు కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచలా. ఈ పరిచయుల బ్యాస్తి క్రీస్తు గురించి చెబుతుంటే మనం ఎట్లా నమ్ముతామండి? ఎలా నమ్మాలి? అందుకే ఈ టైటిల్కో ఈ కోతలకో ఎందుకంటే ఇంకా బైబిల్ పరిపూర్ణమైన అవగాహన ముందు మనకు ఉంటే కదా. ఇవాళ మనం ఉన్నాం, బైబిల్ పెయింటింగ్ చేస్తాం ఫస్ట్లో, ఒకేసారి సంఘం పెట్టి 3 రోజుల పాటు సువార్త జరిపితే అరే ఎక్కడ నేర్చుకున్న వాక్యం అన్నారు. అంటే ఇప్పుడు నేను ఎక్కడ నేర్చుకుంటూ నీకు చెప్పాలా? నేను బైబిల్ ఎలా చదువుతానో నేను ఎక్కడ నేర్చుకుంటాను నీకు చెప్పాలా? నువ్వు వచ్చే విన్నావు, ఇంత జ్ఞానం రావాలంటే దీని వెనకాల ఎంతో కఠోర శ్రమ ఉండాలి అని ఆలోచించవలసిన మనిషి అరే మాకంటే ముందు తిరిగాడు కదా, మాతోనే మామూలుగా మాట్లాడాడు కదా అంటే ఇప్పుడు పాస్టర్ అనేవాడు ఎలా మాట్లాడతాడు? పొలైట్గా, స్టైల్గా, పాష్గా, పీస్గా మాట్లాడాలా? మనుషులకు మాట్లాడలేమా? యేసుక్రీస్తు ఆయన పాష్గా మాట్లాడారా? ఎలా ఉంటే అలాగ మాట్లాడండి. ఆయన భాషలో ఏమైనా స్టైలిష్నెస్ ఉందా? లేదే. మరి కాపర్లకు ఏం పుట్టింది? ఇలా ఎందుకు మాట్లాడతారంటే ఎచ్చులు ఎవరు కనపడ్డా సరే వాళ్ళంతా అలాగే పిలుస్తాం. అది దీంట్లో ఎందుకంత వేరియేషన్ వచ్చిందా అంటే ఇది హెచ్చులు బ్యాచ్, కనుక ఎక్కడ నేర్చుకోండు, ఎలా నేర్చుకోండు ఇవన్నీ నీకు ఎందుకురా? నీకు చెప్పాలా? ఇప్పుడు మనం మార్కెట్లో, బిజినెస్లో మనం కోచింగ్ ఇస్తాం. ఎక్కడ నేర్చుకోవాలి? సకల శాస్త్రాలు అధిగమించినటువంటి గ్రంథం ముందు పెట్టుకుంటే దీంట్లో మార్కెటింగ్ లేదా, దీంట్లో మెడిసిన్ లేదా, దీంట్లో ఇండస్ట్రియల్ గురించి లేదా? ఏం లేదు. సినీ ఇండస్ట్రీ, టెక్నికల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, లేదా మరొక ఇండస్ట్రీ. అరే పిచ్చి, ఇందుట్లో ఏముంది తెలుసా? నాలెడ్జ్ ఇండస్ట్రీ అని ఉంది. సులభం ఏం చెప్తాడు? జ్ఞాన పరిశ్రమ. బైబిల్ అంటేనే జ్ఞాన పరిశ్రమ. ఇట్స్ నాలెడ్జ్ ఇండస్ట్రీ. లేదా మనకు తీసుకునే పద్ధతి తెలియట్లేదు, అది దాన్ని మనం గ్రహించే విధానం తెలియట్లేదు. దీంట్లో ఏం లేదు. దీంట్లో లేనిది లోకంలో ఏముందో మీరు చెప్పండి. కనుక ఈ రోజున మార్కెట్ గురించి చెప్పటం అంత పెద్ద కష్టమా? కాదే, అదేదో ఇందుట్లో ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ని ఎవడైతే ప్రేమిస్తాడో, బైబిల్ని ఎవడైతే ధ్యానిస్తాడో, బైబిల్ని ఎవడైతే ఫాలో అవుతాడో వాడి దగ్గర అపారమైనటువంటి గని నిన్నుంటుంది వాళ్ళు. అది ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఈజీగా మనం ఏర్పారేయచ్చు. అందుకే యేసుక్రీస్తు అంటున్న మాట, అధికారుల్లో కానీ శాస్త్ర పరిచయులు కానీ ఎవడైనను ఆయన ఏంది విశ్వాసం ఉంచిన వాడు అధికారి అయ్యాడు, విశ్వాసం ఉంచిన వాడు పరిచయుడిగా ప్రజల మధ్య సువార్త అందిస్తున్నాడు కదా. అసలు వాళ్ళకు ముందు విశ్వాసం ఉంటే కదా ప్రియమైన దేవుని పిల్లారా. పైగా ఈ ప్రజలందరూ ఇలా గుప్పెట్లో ఉన్నారు. అది 14:1 అపోస్తల కార్యములు మళ్ళీ చదువుతున్నాను. ఇకోనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరే. తేటగా బోధించడం అంటే క్లియర్డ్గా. పరిచయులు అంటే వీళ్ళు, అధికారులు అంటే వీళ్ళు, సువార్త అంటే దీంట్లో ఇలా ఉంటుంది. ఇంత క్లియర్గా బోధించడం వలన ఎవరు నమ్మారా అంటే యూదులు అంటే స్వజనులు. ఆ తర్వాత గ్రీసు దేశస్తులు అంటే కల్పితాలను బాగా నమ్మే ఒక గడ్డ, ఒక ల్యాండ్, ఒక భూభాగం. అలాంటి భూభాగపు ప్రజలు కూడా క్లియర్గా బోధిస్తే సువార్తని నమ్ముతారు అని చెప్పింది బైబిల్. అంటే ఎవరికైనా సరే క్లియర్ కట్గా బోధిస్తే, వాస్తవాన్ని చెబితే, బైబిల్ యొక్క ఉద్దేశాన్ని మనం బయటికి చెప్పగలిగితే ఎవరైనా ప్రేమిస్తారు. అలా చెప్పలేదు కనుకనే ఈ రోజున బస్సులాపి మరీ కొడుతున్నారు. అనంతపురం డిస్టిక్లో నిన్న జరిగింది 2 days బ్యాక్. సువార్థికులు దంచి పప్పు చేసి పడేశారు. ఎందుకు చెప్పండి? బస్సులో పోయే వాళ్ళు బస్సులో పోక వాళ్ళు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వీళ్ళు ఒక
ఒక స్వార్థికుడి మీదకి నీకు దండయాత్ర జరుగుతుందంటే ఎక్కడ జరుగుతుంది తప్పు? సమాజంలో అనేక మనుషుల మధ్య మనం ఉంటున్నాం. వాడిష్టం వచ్చిందా అని కొలుస్తాడు. కాదంటానికి నువ్వెవడవి? యేసుక్రీస్తు వారి కాలంలోనే అనేక మంది అనేక రకాలుగా అనేక దేవతలను పూజించారు. కానీ ఏ రోజు వాళ్ళు విమర్శించలేదు యేసుక్రీస్తు వారు. వాళ్ళు గౌరవించాడు. ఇంకా గ్రీసు దేశస్థులంటేనే కల్పనలు అనేవారు. రాయిలో దేవుడు, పొట్టలో దేవుడు, కొండలో దేవుడు, వాగులో దేవుడు, గట్టు మీద దేవుడు, పుట్ట మీద దేవుడు అంటే నమ్మారు వాళ్ళు. అలాంటి వాళ్ళను కూడా వాక్యంలోకి తీసుకొచ్చి నిలబెట్టాడంటే ఎంత గొప్ప చెప్పాడు. ఈ రోజున సువార్థికుల్ని కొడుతున్నారంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది తప్పు? వీడు ప్రతి దాన్ని విమర్శిస్తాడు. క్రైస్తవుడు దేన్నైనా ప్రేమించాలే తప్ప విమర్శించకూడదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు వారంటే క్రైస్తవుల, మరో చర్చి వల్ల, లేదా మరొక సహవాసమా, లేదా మరొక డినామినేషనా? కాదు. నీ పొరుగు వారంటే నీ తోటి వారు, నీ ఇంటి పక్కనో నీ పక్కనో ఆ పక్కన ఉండేవాళ్ళు. వీళ్ళు రకరకాలుగా వాళ్ళ దేవీ దేవతలు పూజించుకుంటారు. దాన్ని మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. అంటే తేటగా బోధించాలే తప్ప ఇట్లా వ్యతిరేకమైన ఆలోచన వాళ్ళకి కలిగేటట్టుగా బోధించకూడదు. అలా బోధించారు కనుకనే గ్రీసు దేశస్థులు సైతం బైబిల్ దగ్గరకు రాగలిగారంటే ఈ రోజున అలాంటి ప్రసంగికుడు ఎవరున్నారు మీరు చెప్పండి? ఎవరున్నారు అలాంటి ప్రసంగికులు? సాక్ష్యాలు మాత్రం చెప్తాడు పాస్టర్ గారు. నేనండి అన్యున్నండి, చాలా కాలం దేవుణ్ణి నమ్మలేదు, బైబిల్ ఎడంకాలతో దనినా. ఇప్పుడు చెప్తాడు. ఇది అవసరమా? ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? మనం కూడా చాలాసార్లు ధన్యవాలే, ఆడికేం కాదు మనకేం అనుకుంటారు. అంటే టెస్ట్ ముందు చెప్పేటప్పుడు కూడా కొన్ని జ్ఞానవంతమైన పదాలు వాడాలి. అది ఈ రోజున లేకుండా పోయింది. మంచిని ఎక్కువగా చూపించే ప్రయత్నమే చేయాలి టెస్ట్ మనీలో కూడా. కానీ ఎక్కడుంది ఈ రోజున? లేదు. అంటే సువార్త అనేది సమాజంలో తేటగా ఉపదేశించబడట్లేదు అన్నది వాస్తవం. అలాంటప్పుడు ఎవడైనా బైబిల్ మీదకి వ్యతిరేకంగానే వస్తాడు. ఎవడైనా సరే వస్తాడు. ఈ కోతల కోసే వాళ్ళు కోతలు మాని దేవుడు గొప్పతనాన్ని, బైబిల్ గొప్పతనాన్ని అనేక మంది మధ్య బోధిస్తే ఎంత బాగుండేదో. అది లేకపోయే సంఘాల్లో కనబరుచుకోవడం కొరకు ఎవడికి వాడే రెచ్చిపోయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సువార్త అంటేనే క్రీస్తు జనన, మరణ, సమాధి, పునరుద్ధాన గురించి చెప్పే సంగతులు. క్రీస్తు జననం, దానిలో వచ్చే ప్రతి మాట దేవుని రాజ్యంలో భాగమే. క్రీస్తు జననములో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని అవమానాలు భరించారు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కంటున్న సమయంలో మరియా అనే ఆమె తన తల్లి ఎన్ని నిందలు మోసింది, ఎన్ని అవమానాలు మోసింది అన్నది కూడా సువార్తే. క్రీస్తు మరణం, మన కొరకు మరణించవలసిన అవసరం ఏమొచ్చిందయ్యా అంటే ఇప్పటికైనా నువ్వు మారుతావేమో అనే ఆలోచనతో తన ప్రాణాన్ని సైతం మన కొరకు గడ్డి పూసలాగా చూశాడు అని చెప్పటం కూడా సువార్తే. సమాధిలో వాళ్ళు కూడా పునరుద్ధాన సమయంలో లేచొస్తారు అని చెప్పడం కూడా సువార్తే. ఇవన్నీ కూడా దేవుని రాజ్య సువార్తలో భాగమే. కానీ మనోడు ఏం చేస్తున్నాడు అంటే వీటిని విడివిడిగా చూస్తున్నాడు. విడివిడిగా చూడటం అలవాటు మనకి. కలిపి చూసే మనకి ఎంత బాగుంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అందుకని సువార్త ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి. డౌట్ ఉండకూడదు. ఇంకా క్లారిటీగా ఉండాలి. ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ విషయం అక్కడితో క్లారిటీగా వచ్చేయాలి. అప్పుడు ఇంకొక విషయంలోకి వెళ్ళొచ్చు. అవన్నీ ఏమీ లేకుండా ఎవరిష్టానుసారంగా వాడు ఈ రోజున సువార్త. ఇంకొకటి అంటాడు, మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు నూతన సంవత్సరం, అసలు నీకు ఇవ్వాల్సిన రూల్ ఏమైనా ఉందా అంటాడు. అరే, రూల్ గురించి నీకేం తెలుసు, నాకేం తెలుసురా?
అసలు నూతన సంవత్సరం నువ్వేది అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు నాకు. పాత సంవత్సరం కొత్త సంవత్సరం ఉంటుందండి ఎడన్నా? కొత్త బట్ట పాత బట్ట వివరించగలవా? వివరించవచ్చు. క్రొత్త ఇల్లు పాత ఇల్లు వివరించవచ్చా? వివరించవచ్చు. కొత్త చెప్పులు పాత చెప్పులు, కొత్త వాచి పాత వాచి, దేన్నైనా సరే కొత్త పాత అనొచ్చు. కానీ సంవత్సరాన్ని తేదీని అంటానికి వీల్లేదు. తేదీలో కొత్త ఉండదు పాత ఉండదు. అది తేదీ అంతే. పాత తేదీ అంటే మనం ఏదైనా రాయాలంటే ఇదండి ఇది ఎప్పుడంటే ఇది పాత 26, పాత 1, పాత 25 అంటామండి మనం. అంటే ఇప్పుడు పాత పడిపోయింది కాబట్టి పాత అంటాము మనం. ఇప్పటివరకు ఎవరల్లా అది నవంబర్ నెల అనుకుంటా అండి. నవంబర్ నెల, అదే మన 2025 నవంబర్ నెల అలా మాట్లాడుతున్నాను. అంతేకాని అదేనండి ఆ పాత 2025 ఉంది కదా, పాత 2025 అంటే కొత్త 2025 ఉందా? కనీసం మనకి పాత కొత్త కూడా అర్థాలు కూడా తెలియట్లే ఇక్కడ. వీళ్ళందరూ క్రైస్తవులు, వీళ్ళంతా క్రైస్తవ బోధకులు. అందుకనే కీర్తన 95 మాట్లాడుతూ మా దినములు లెక్కించుటకు మాకు ఏ దినాలు అవి? ఏ దినాలు పాతయా కొత్తయా? మాలోంచి వెళ్ళిపోయినవి, మా ముందు రావాల్సినవి. అందుకే కొన్ని అర్థం కావడం కొరకు మన వాడుక భాషలో పాత కొత్త అని వాడొచ్చేమో కానీ దైవ దృష్టిలో మాత్రం పాత కొత్తకి ఏమీ ఉండదు. సొలొమోను బోధించినా దేవుడు సంతోషపడతాడు, మనం బోధిస్తున్నా దేవుడు సంతోషపడతాడు. ఆ పాత సొలొమోను అండి కొత్త నేనండి అంటవా? అనలేం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, పాత కొత్త అనేవి సంవత్సరాలకి వాటికి ఉండవు. అది మనకు అర్థం కావడం కొరకు మనం మాట్లాడుకుంటాం అంతే. మనం అంటాం మా పాత ఇల్లు అండి, ఇది మా కొత్త ఇల్లు అండి. అంటే అర్థం ఏంటి? ఇల్లే నువ్వు వదిలేసి వచ్చావు కాబట్టి పాతదైందా? లేకపోతే నువ్వు నీ వెనకాల వరకు ఇచ్చి నీ కొత్త ఇల్లు కట్టుకున్నావు కాబట్టి పాత ఇల్లు అయిందా? ఆ ఇంట్లో ఉన్నోడు మా పాత ఇల్లు అండవు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఒకవేళ మనందరం ఒక ఇంట్లో ఉండి మనకేదో కాస్త కూస్తో కలిసి వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుంటే అది మన తమ్ముడికి మన చెల్లు దాంట్లో ఉంటుంటే వీడు కొంచెం చెప్పేటప్పుడు అదేనండి మా పాత ఇల్లు ఉందే అని చెప్తాం. అక్కడ తెలిసిపోద్ది మన స్వార్థం. ఆ పాత ఇంట్లో ఉన్న చెల్లికాడికో తమ్ముడి కాడికో వెళ్తే ఇది మా పాత ఇల్లు అండి అని అన్నాడు. ఇది మా ఇల్లు అండి అంటాడు. మా ఇల్లు అండి నాకు మా అన్న ఇచ్చాడండి అంటాడు. మా అన్న నా కోసం వదిలేశాడండి, మా ఇల్లు అండి అంటాడు. మరి పాత ఇల్లు కాదుగా. మరి నువ్వేది చెప్పే పాత ఇల్లు అని? ఎచ్చులు నాకంటూ ఇంకొకటి ఉంది. చూసారు ఎంత అర్థం ఉందో? కనుక అర్థాలు పరమార్థాలు ఏమీ తెలియకుండా పరిచయులు ఎక్కువగా స్వార్థులకు రావటం వలన నిజం అనేది సమాధి చేయబడుతుంది. కానీ మనలాంటి వాడు దాన్ని లేపడానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి కోతలు పోయకూడదు స్వార్థ విషయంలో. అది స్వార్థ విషయంలో సత్యాన్నే చెప్పాలి, నిజాన్నే చెప్పాలి, వాస్తవాన్ని చెప్పాలి. ఎందుకంటే సువార్త అనేది ప్రపంచ మానవాళి కొరకు దేవుడు తన మనసుని అక్షర రూపంలో ఇచ్చాడు. దానికి ఎక్కడ కూడా అవమానం జరగకూడదు. అది మా దేవుడు దీన్నే ప్రేమించమండో దీన్ని వద్దండో అని బైబిల్ చూపించండి. దేవుడు లోకమును ఎంతో 3:16 యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో లోకాన్నే ప్రేమించాడు. లోకములో ఉన్న ప్రతీది దేవుని చేత ప్రేమించబడిందే. కానీ ఈ రోజున మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. అలాంటి వాడు క్రైస్తవ సంఘాల్లో ఎదగలేడు, క్రీస్తు ఉపదేశాన్ని నలుగురికి చెప్పలేడు. అది ఇక చెబుతున్నాడంటే ఇంకా వాడు ఆశించి అంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అధికారుల్లో కానీ పరిచయుల్లో కానీ ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచినా అంటే ఎవడో ఉంచలేదు. ఇప్పుడు వీళ్ళు ఉంచారని మేము ఎందుకు నమ్ముతామండి? మనం ఎలా నమ్ముతాం చెప్పండి? కాబట్టి యేసు బోధించింది సమాజ మందిరాల్లోనే, యేసు తర్వాత వచ్చిన వారు బోధిస్తుంది కూడా అదే సమాజ మందిరాల్లోనే. ఆ సమాజ మందిరాలలో తేటగా బోధించడం వలన యేసు వారి సమాజ మందిరములలో దేవుని రాజ్య సువార్తను బోధించును. వీరు
యేసు బోధించిన సమాజ మందిరాల్లో దేవుని రాజ్య సువార్తను తేటగా బోధిస్తున్నారు. రెండు ఒకటే. అంటే క్లియర్గా ఒక విషయాన్ని ఒక గంట సేపు క్లియర్గా చెబితే ఆ విషయంలో విన్నటువంటి వారు బలపడితే సమాజంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అందరినీ సహోదర భావంతో చూస్తే క్రైస్తవుల మీద రిజెక్షన్స్ ఎందుకు వస్తాయి మీరు చెప్పండి? ఎందుకు వస్తాయి మీరు చెప్పండి? క్రైస్తవులంతా తిడుతున్నారంట, క్రైస్తవులంతా కొడుతున్నారంట. కొట్టరా మరి? ఆడేదో గుడి అనుకుంటాడు, ఆ గుళ్ళోకి వెళ్ళి నువ్వు పోస్టర్ ఎత్తే కొట్టరా? కాపలు ముందు చెప్పాలి, ఒరే నాయన గుళ్ళకి శిలాఫలకాలకి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే వాటి మీద అంటే మాకండి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఉందండి ఒక బోర్డు, దానికి వెళ్ళి పోస్టర్ వేస్తాడు. పోస్టర్ వచ్చి ఫోటో పెడతాడు, అయ్యగారు తీశారు. వాడు తెల్లార కొడతాడు వచ్చి అడ్రస్ తెలుసుకొని వచ్చి. వాడు ల్యాండ్ ఎవడో కబ్జా కాకుండా వాడు చూసుకోవడానికి జాగ్రత్త పడితే దాన్ని నువ్వు పోస్టర్తో మూసేసావు. ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఇట్లా వేసారండి అంటే సారీ అండి తెలియక వేసారు, నేను ఇప్పుడు తీసేపిస్తాను అని చెప్పి కాపురాడు రెస్పాండ్ అయ్యి తీసేపించాలి. లేదా ముందే చెప్పాలి, ఎవరే నాయన పిల్లలు మీరు వెళ్తున్నప్పుడు పోస్టర్ వేస్తున్నప్పుడు ఇది మన స్వార్థ కాబట్టి ఎవరికి ఆటంకం లేకుండా ఆ ఇల్లు పాడుబడిందో పాతదో చూసుకొని ఆ డబ్బా కొట్టు మంచిదో కాదో చూసుకొని అలాంటి వాటికి వేసుకుంటూ నలుగురు చూసేట్టుగా వేసుకుంటూ రాండి అని చెప్పాలి. కానీ మందే వేసేయండి అంటే కొట్టరా అంటే జాగ్రత్త ఏది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ సంఘాలలో నేర్పవలసినటువంటి ప్రాథమిక సూత్రాలు, ఫండమెంటల్స్. ఇవేమీ తెలియకుండా వాడెవడో కాలేజీ పెట్టాడని చెప్పేసి ఆడిగాలికి వెళ్ళి 2 పేపర్ మీద రాసేసి ఏదో 3 మార్కులు తెచ్చుకొని సర్టిఫికెట్ పెట్టుకొని వాటికి చెబితే ఆ సర్టిఫికెట్ వాక్యానికి సంబంధం ఉందండి? సర్టిఫికెట్ ఏముందిరా, కలెక్టర్ సర్టిఫికెటే వస్తుంది. 50 లక్షలు పెడితే ఐఏఎస్కి ఇస్తున్నారా? 5 లక్షలు పెడితే 50 లక్షలు లంచం ఇస్తే ఐఏఎస్ పలానా డిస్టిక్ వెళ్ళిపోతావు, అంతే. నువ్వు డిస్టిక్ కలెక్టర్కి వెళ్ళిపోతావు. ఈ డబ్బుతో కొనలేని ఏముంది? మన ధర్మవరంలో కర్నూలు డిస్టిక్లో 75% మంది నకిలీ డాక్టర్లు ఉన్నారంట, లాయర్లో డాక్టర్లు. ఫేక్ మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం లాయర్లు డాక్టర్లు అయ్యారంట. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేయాలండి? వాళ్ళందరి మీద దృష్టి పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాటి తప్పించుకుంటున్నారు. ఆడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవటము, లేదా ఆడ నుంచి పోవటము, లేదా మరొకటి చేస్తున్నారు. సర్టిఫికేట్ చూపించి వాక్యం చెప్పేవాడు నేను ఏమన్నా చెప్పండి? ఇప్పుడు బైబిల్ జ్ఞానం నాకు ఎంత ఉంది, నాకు ఎంత తెలుసు, ఈ సబ్జెక్ట్ని ఈ వాక్యాన్ని నేను ఎలా ఆలోచించగలను, ఈ వాక్యం వెనకాతలు ఇంకేమైనా సరే లోతుందా, ఇవన్నీ సర్టిఫికెట్లు ఉంటాయండి? మనసు పెడితే అర్థమయ్యేది బైబిల్. ఎవడో చెప్పి రాస్తే వచ్చే సర్టిఫికెట్ ద్వారా దానికి జ్ఞానం ఎలా అవుతుంది? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, రేపు రాబోతున్న రోజుల్లో సర్టిఫికెట్ లేకపోతే గవర్నమెంట్ తీసేద్దంట ఫాస్టర్లే. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? గవర్నమెంట్ తీసేయకుండా ఉండటం కొరకే నీకు సర్టిఫికెట్. ప్రియమైన దేవుని పిల్లలు చాలామంది కోర్టులో లాయర్ని పెట్టుకొని నేను వాదించుకుంటా అంటారు, నేను వాదిస్తా అంటారు. అంటే అర్థం ఏంటి? వాడు లా తెలుసు అందుకే నేను వాదిస్తా అంటాడు. లేదు మేము ఏర్పాటు చేస్తాం పీపీ అంటారు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏర్పాటు చేస్తాం. నో, నేను వాదించుకోగలను. వాదించుకునే కెపబిలిటీ నీలో ఉన్న సంగతి నీలో బలంగా ఉంటే నీకు లాయర్ ఎందుకు? నువ్వే లాయర్గా మాట్లాడుకోవచ్చు, హక్కు మనకు ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళందరూ కూటి కొరకు కాపరి అవతారం ఎత్తినటువంటి పరిసయ్య మనసు గల బోధకులు. మనకు అర్థమైపోయింది 90% అబో డబ్బే. అందుకని రేపు సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో తెస్తుంది, ప్రతి సంఘము నుండి ఇంత ఫండ్ ప్రభుత్వానికి వెళ్ళాలంట. ఆ జీవో జారీ అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? ప్రతి సంఘము నుండి ఇంత అమౌంట్ గవర్నమెంట్కి ఖచ్చితంగా డివోషనల్ లెవెల్లో వెళ్ళాల్సిందే, దేవాదాయ శాఖకి వెళ్ళాల్సిందే అన్న జీవో వస్తే ఇక విశ్వాసుల్ని పిండుతారు. ప్రియమైన దేవుని పిల్లారా, అమ్మా మన సంఘం నుండి నెలకి 20,000 పంపించాలంటే గవర్నమెంట్కి, ఇప్పుడు మీరు సందా వేస్తారా సత్తారా?
మీరు ఆలోచించండి, ఎందుకు వచ్చింది ఇది? గవర్నమెంట్ దృష్టి పెట్టింది. అది టీవీలో వింటున్నారు, సోషల్ మీడియాలో వింటున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి రాకుండా ఉంటే బెస్ట్, వస్తే అదిరిపోద్ది మరి. కాబట్టి ఎప్పుడైనా సరే సువార్త అనేది వ్యాపార దూరంతో మాట్లాడకూడదు. అది సువార్తకి వ్యాపారానికి సంబంధమే లేదు. అలా సంబంధం ముడిపెట్టి మాట్లాడేవాడు ఎప్పటికైనా దేవుడికి ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి. 1 కొరింథీ లాస్ట్ మాట, 1 కొరింథీ 2:6-7, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. ఎప్పుడు చెబుతుంటా, సంఘములో వాక్యం చెప్పడం చాలా ఈజీ, గ్రౌండ్లో వాక్యం చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే గ్రౌండ్లో జనాలు పట్టించుకోరు. ఒకడు ఫోన్ చూస్తుంటాడు, ఒకడు మాట్లాడుతుంటాడు, ఒకడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, ఆయన అయ్యగారు అనేవాడు మాట్లాడుతూ ఉంటాడు, రకరకాలుగా ఉంటుంది. కానీ జ్ఞానవంతులు ఉంటారే, అలాంటి వారు అందరూ కూర్చొని ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధిస్తున్నాము. మనం ఎక్కడ జ్ఞానాన్ని బహిర్గతం చేయాలయ్యా అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు, మన పిల్లల దగ్గర కాదు, బయట ప్రపంచానికి. అది బయట ప్రపంచం అంటే దేవుణ్ణి, బైబిల్ని, యేసుని నమ్మని వారు ఎవరున్నా వాళ్ళు చాలామంది స్కాలర్స్ ఉన్నారు. అలాంటి వారు కూడా ఇంత గొప్పదా బైబిల్ అనే ఆలోచన కూడా రావాలి. యేసు నమ్మకపోయినా సరే లాదరిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సిస్తాని ఫాలో వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక విషయాల్లో జ్ఞానవంతులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ విన్నా అబ్బా ఇంత గొప్పదా బైబిల్ అంటే అన్నట్టుగా మనం ఉండాలి. అది పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించడం అంటే. ఎప్పుడైనా మన ప్రసంగం ఎవరైనా ముస్లిం అతను విన్నా అతను ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి. అబ్బా అని నాస్తికుడున్నా ఆస్తికుడున్నా ఎవడన్నా సరే నమ్మనివాడు సరెండర్ అయిపోవాలా. అది పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించడం అంటే. లోకములో మేధాశక్తి కొదవలేదు, అలాంటి వారు ఖచ్చితంగా యేసు మాట వింటే సరెండర్ అయిపోవాలి. అలా ఈ రోజున ఎవడైనా చెప్పగలుగుతున్నాడా అంటే వాళ్ళొచ్చి కొడితే బాగున్నట్టు ఉంది, అట్టుంది ఇలా ప్రవర్తన. అది ఈ లోక జ్ఞానము కాదు, కానీ నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను. బైబిల్ అనగానే మతబోధ నుంచి, మతబోధ కాదు, ఇది మా బోధ, మాకు సంబంధించిన బోధ అన్నట్టుగా ఎవడైతే వితౌట్ క్రిస్టియన్ వినగలిగి దాన్ని అగ్రీ చేయగలడో, దానికి సరెండర్ అవ్వగలడో, అప్పుడు మన జీవితంలో దేవుడు మెచ్చిన వాడిగా ఒక స్టెప్ ఎదుగుతాం. బైబిల్ కంటే గొప్పది ఏదీ లేదు. బైబిల్ మించింది, బైబిల్ తర్వాత ఏదైనా అది ఎక్కడ చెప్పాలి? సంఘంలో చెప్పాలి. బయటికి వెళ్ళి చెప్పామనుకో ఆడు ఖురాన్ ఇస్తే వేస్తాడు, భగవద్గీత వేస్తాడు, ఉపనిషత్తులు వేస్తాడు, వేదాలు వేస్తాడు. నువ్వేం చేస్తావు చెప్పండి? ఏం చేస్తావు చెప్పండి? ఎక్కడ చెప్పాలో కూడా తెలియాలండి. మనం ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పాం, ఇక్కడ చెప్పాల్సింది ఎక్కడో చెబుతుంటాం. మనం ఎక్కడ ఎంత చెప్పాలో అంత చెప్పాలా. క్వశ్చన్ పేపర్ చూడండి, బాగా అర్థమైంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నాడు. ఇప్పుడు మనం స్టోరీ రాస్తే బాగుంటుందా? ఆడు ఏనో బీనో సీనో పెడితే అయిపోద్ది, లేకపోతే కట్ట కొట్టి తెచ్చో మొక్క పెడితే అయిపోద్ది. అది ఇప్పుడు ఇంత రాత్తవాడ, ఇంతే గ్యాప్ ఉంటే ఇంత రాత్తవాడ, కింద ఇరికిచ్చి అంత అవసరం వచ్చింది. మినిమైజ్ చేయడం రాదా? అడిగింది ఏంటో తెలియదా? సడన్గా మళ్ళీ రాత కూడా ఎట్లుంటుంది మనకు తెలుసా? కోడి రాత. డాక్టర్ గారు కూడా అర్థం వేసి అవుతుంది. ప్రాక్టీస్ చేయం మనం రాతని. ఈ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఈ ఆలోచన లేకపోతే రేపు కర్మగాలి మన మాస్టర్లు అవి బోర్డు మీద రాత్రి చచ్చిపోతారు పోరగాడు. ఇది ఏ ప్లస్ బి హోల్స్కే సూత్రం రాబట్టి ఇటు సంస్కృతం రాసినట్టు ఉంటుంది కదా, అట్లుంటుంది. వీళ్ళు కూడా అంతే. మహాజ్ఞానమైన బైబిల్ని బోధిస్తున్నప్పుడు ఇబ్బంది కలగకుండా బోధించవలసిన బాధ్యత చూసుకొని మాట్లాడాలి. అది ఎవడని రావచ్చు, దీనికి మించింది లేదు, డామ్ డూమ్ డిస్క్ అంటే
2 కొరింథీలకు ముందే ఒక కొరింథీకి సువార్త అందించాడు పౌలు గారు. ఆ పత్రిక ఏదిరా మరి? అది సువార్తలోనే మాట్లాడతాడు. ఇంతకుముందే మీ దగ్గరకు వచ్చి తిని, ఇంతకుముందే మీతో గడిపి తిని, ఇంతకుముందే మీతో మాట్లాడి తిని, ఎప్పుడు కొరింథీ పత్రికలో అంటాడు. మొదటి కొరింథీ పత్రికలో నేను ఉత్తరాన్ని రాస్తూ ఇంతకుముందే మీ కాడికి వచ్చానంటే మరి ఇంతకుముందు వెళ్ళినటువంటి ఆ సందర్భమైన పత్రిక పేజీలు వేయరా? అదంటే మరి అంటే నాటలీడు బో బ్యాచ్ అనమాట. అంత ఇది మన చదువుని అర్థం అవ్వాలి. అది ఇంతకుముందే మీ దగ్గరకు వచ్చి తిని, అదేది పౌలు రాసిన 14 కాదు, ఇంకా 3 ఉన్నాయి. మన అయ్యి పాత నిబంధన 39 కాదు, ఇంకొక 7 ఉన్నాయి. అవి అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో నువ్వు బైబిల్ స్పష్టంగా చదివితే నీకు అర్థమైంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ అంటే దేవుడు నీకు ఎంతవరకు కావాలో అంతవరకు జాగ్రత్తగా ఇచ్చాడు. అది ఆ జాగ్రత్తగా ఇచ్చిన దాంట్లో ఎదుటివాడు రిజెక్ట్ చేయకుండా చూసుకొని బోధించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఖురాన్లో 145 గ్రంథాలే ఉంటాయి. ఒక్క కీర్తనే 150 గ్రంథాలు ఉన్నాయి. అంటే కీర్తనలు అంత కూడా ఉంటుంది ఖురాన్. కానీ దాంట్లో సమస్తం ఉందని యోధుడు. మన దగ్గర ఎంత ఉంటుంది? 66 పుస్తకాలతో. అయినా సరే బైబిల్లో కొన్ని ఇవ్వండి అంటాడు మనోడు. 45 అధ్యాయాలు 145 అధ్యాయాలు తీసుకొని సమస్తం బోధించేవాడు గొప్పోడా? 66 గ్రంథాలు పెట్టుకొని ఇంకా దేవుడు దీంట్లో కొన్ని చెప్పలేదండి అని చెప్పేవాడు గొప్పోడా? మళ్ళీ మనమే ఉంటాం బైబిల్ పరిపూర్ణం పరిపూర్ణం పరిపూర్ణం, ఇందుట్లో అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈడే చెబుతాడు కొన్ని లేవని. తెలుసా? దేవుడండి ఈ మొక్క రాసుంటే బాగుండేదని నేను ఛాన్సర్ అనుకున్నా. పాట కట్టేటప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, ఇది కూడా చెప్పుంటే బాగుండేదని. నువ్వు చెప్పపోయినావు మరి. వాడేదో అనుకున్నాడు, అది లేదంట, అది ఉంటే బాగుండేది అంటున్నాడు. అంటే దేవుడికి చెప్పే అంత గొప్పగా ఈడు ఎదిగాడు. అందుకని ఆడు ఊపిరి తీసి పడేస్తాడు దేవుడు. ఆడు లేడు, ఇంకా చచ్చిపోయాడు. ఎప్పుడు కూడా ఆయుష్కాలం ఇచ్చాడంటే సరెండర్ అయి బ్రతకను తప్ప ఏదో జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి వినేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే ముందు ఆయన వినాలి కదా. ఇది రాయించాడంటే రైట్, దాంట్లోనే ఏదైనా సరే మంచి ఆలోచన సమకూర్చి పెట్టుంటాడు అన్నది మనం నేర్చుకోవాలి. రాసుంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడూ కూడా తన పిల్లలకు ఎంత అవసరతో అంతే అందించాడు. అది ఇన్ని గ్రంథాలతో కూడిన మాటలు దాటేసుకొని ఇంకా ఇది లేదే అని చెప్పటం ఎంతవరకు కరెక్ట్? సంఘంలో బాగుంటుందండి, సంఘంలో ఏం చెప్పినా బాగుంటుంది, కానీ దేవుడు మెచ్చడు. ఇది ఇచ్చాడు చాలు. మనం కూడా అంతే. సినిమా అనుకో, అబ్బా ఇక్కడ పాట ఫైట్ కాకుండా ఇంకేదైనా కామెడీ కొద్ది పెట్టుంటే సినిమా బాగా హిట్టేది అంటాం మనం. మరి స్టోరీ సిట్టింగ్ అప్పుడు పోయి మాట్లాడిపోయినవా, కూర్చోపోయినవా? మనం బయట ఎలా మాట్లాడుతున్నాయా అంటే ఇక్కడ ఇది రాకూడదు, ఇక్కడ ల్యాగ్ అయింది, ఇక్కడ కట్ చేసింది, ఇక్కడ ట్రిమ్ చేయాల్సింది, లేకపోతే ఇంకా బాగుండేది, హిట్ అయ్యేది అని మాట్లాడతాం. మరి ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడితో కూర్చో, డిస్కషన్ చేయి, ట్రిమ్ చేయి, లేదా కొత్త ఐడియాలు ఇవ్వు. సరే లోకంలో నడిచింది, అది వేరే విషయం. కానీ దేవుడి కాడైతే నడవదు. అందుకే చెబుతున్నాడు దేవుడు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవచ్చున్నటువంటి ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండింది, మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. ఆ మర్మమైనట్టుగా ఉన్న బోధము మరుగై ఉన్నది అంటే అప్పటి వరకు వాళ్ళ మనసుకి అందని సంగతి మరుగై ఉన్నది. మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. అబ్బాయి ఈ సంగతి మాకు తెలియదే
అన్న ఆలోచన వాళ్ళకి కలిగి దేవుళ్ళకి రాగలిగి నిలబడగలిగితే అదే ఆనందం. ఇది ఎప్పుడు సాధ్యమవుతాయా అంటే సువార్తని బిజినెస్గా చూడని మనసు ఎవడైతే కలిగి ఉంటాడో వాడికి మాత్రమే సాధ్యమైంది. వ్యాపార దృక్పథంతో ఎవడు చేసినా చూసినా వాడు వాక్యాన్ని వాక్యంగా బోధించలేడు. చెప్తాడంతే దేవుడి మాటలో, యేసయ్య ఎంత గొప్పోడో. అది ఎంత గొప్పోడురా అంటే దేవీ దేవతల కంటే గొప్పోడంట. ఆయన చెప్పాడా? వాళ్ళతో పోలికెందుకు పెడుతున్నావు? ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అనగానే ఈ మొక్క తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తున్నాడు. ఆడేమో చెప్పుతో కొడుతున్నాడు. నేను ఇంతవరకు ఎక్కడ చూడాల. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో క్రైస్తవ్యం అంటే పడి చేస్తారు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ రోజున క్రైస్తవ్యం అంటే వ్యతిరేకత బలంగా లేచింది. ఎందుకు మీరు చెప్పండి? నేను చిన్నవాళ్ళని చూస్తున్నా. ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటే ఖచ్చితంగా క్రిస్టియానిటీకి పెద్దపీట, మిగతా లేవని కాదు. కానీ అక్కడ కూడా తంటున్నారు పడేసి క్రైస్తవుల్ని. ఇక రాయలసీమలో గట్టిగానే లేచింది, ఇక ఉత్తరాంధ్రలో ఇంకా గట్టిగా లేస్తుంది. తెలంగాణలో ఆల్రెడీ రిజెక్షన్స్ ఉన్నాయి. యావత్ 2 స్టేట్లు కూడా క్రైస్తవ్యం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసిందంటే ఈ పుణ్యం కట్టుకుంది కూడా ఇలాంటి దుర్మార్గులు. అది 2025లో ఏడ జరిగాయండి సువార్తలు మీరు చెప్పండి. అసలు ఏడ కనపడ్డ మీటింగ్. నేను హైదరాబాద్ రోజుకి 80 కిలోమీటర్లు తిరుగుతా. నాకు ఎక్కడ చూసినా కనపట్ల, ఒక ఫంక్షన్లో కనపడతాయి అంతే. అది లేకపోతే వాళ్ళ చర్చిలో కనబడుతున్నాయి. అంతకుముందు అయితే ఆ గ్రౌండ్ అసలు గ్రౌండ్ దొరికే కావు. ఒక్క నెల రోజుల ముందే గ్రౌండ్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. నేను 2010, 11, 12 ఆ ప్రాంతాల సువార్త జరుగుతున్నప్పుడు 15 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి గ్రౌండ్కి. వాడు ఎతికేవాడు, ఆ డేట్ ఖాళీ లేవండి, ఈ డేట్లోనే. వాడు డేట్ ఇస్తే ఆ డేట్ ఫిక్స్ చేసేవాళ్ళం మేము. సనత్నగర్ గ్రౌండ్ అసలు ఖాళీ ఉండేదే కాదు. సనత్నగర్ 2 గ్రౌండ్లు ఉన్నాయి, ఆ 2 గ్రౌండ్లు ఖాళీ ఉండే కావు. గుంటూరులో గుంట గ్రౌండ్ అసలు ఖాళీయే ఉండదు. అది ఇలా మొత్తం ఖాళీ, మొత్తం లారీలు ఆటోలు ఉన్నాయి దాంట్లో. సువార్త ఏది? సువార్తని రోజు రోజు పచ్చని చెట్టుకి పచ్చ పురుగులాగా బట్టి పీక తింటున్నారు కాపర్లు. అందుకే పిచ్చ కొట్టు కొడుతున్నారు కాపర్లే, సచ్చిందా కొడుతున్నారు. అది సచ్చిందాక ఒక్కొక్కటి అడ్డే పడుతున్నాడు. ఊరికే మంది దేవుళ్ళ మీద, మంది దేవతల మీద నోరు వారేసుకోవటం, ఇష్టానుసారంగా మాట్లాడటం ఎందుకంటే అవన్నీ. పైగా మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మత స్వతంత్రం హక్కు ఇచ్చిందని చెప్పేసి రోడ్డు కూర్చోగా మాట్లాడకూడదు. హక్కు అనేది కూడా లిమిట్ పీరియడ్లో పనిచేయాలి. అది దానికి వాల్స్ ఉంటే దాంట్లో పనిచేయాలి అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇన్ని రకాలుగా సువార్తను ఇబ్బంది పెట్టేవాళ్ళు లోకంలో ఎక్కువయ్యారు కనుకనే సంవత్సరం సువార్త మీద వ్యతిరేకత లేస్తూనే ఉన్నది. ఇప్పుడు మనోడేం బోధిస్తాడయ్యా సంఘంలో అంటే దేవుని రాజ్యము దూరమేం లేదు, దగ్గరగా ఉన్నది. మీరు చూస్తున్నారు. మళ్ళీ వాక్యం ఆడతాడు, దేశం మీదకు దేశము, రాజ్యం మీదకు రాజ్యము, ప్రజల మీదకు ప్రజలు దండెత్తి వస్తారు, అదే దేవుని రాజ్యానికి ఆనవాళ్ళు అంటాడు. మళ్ళా అది దండ కాదు, నువ్వు దరిద్రంగా మాట్లాడటం వల్ల వాళ్ళు దండు కట్టి వస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సహోదరుని ప్రేమించిన వాడు, సహోదరులు అంటే నాట్ ఓన్లీ చర్చి, బయట కూడా మన చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సహోదరులే. ఆ సహోదరుల మధ్య ప్రేమను సంపాదించుకోగలిగిన వాడే క్రైస్తవుడుగా, దేవుడు మెచ్చేవాడుగా ఉంటాడు. ఒకరిని బాధ పెట్టి చెప్పేది దేవుడి మాట కానే కాదు. దేవుడు ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టి సువార్త చేయమని చెప్పలేదు. అది నేను చాలాసార్లు చాలా టెంపుల్కి వెళ్ళాను. నన్ను చాలామంది అడిగారు, కాబట్టి మీరు పాస్టర్ గారు వెళ్ళి టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అన్నాడు. ఏమో మరో నాకు టెంపుల్లో కనపడలేదురా అన్న. నేను మీరు చూసుకోలేదు అన్నాడు. చూసుకున్నా కానీ నాకు టెంపుల్లో కనపడలేదు అని చెప్పి. ఏముంది ఇప్పుడు? ఏముంది?
వాళ్ళు ఏదో రాయి పెట్టుకున్నారు, దానికి ఏదో చెక్కారు, దానికి ఏదో వేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు ప్రేమతో పిలిచారు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనోళ్ళకున్నటువంటి పెద్ద మైనస్ ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళకూడదు. ఇంకొకటి అడిగాను నన్ను, అయ్యారు మీరు స్టేటస్లో అయ్యో సినిమా పాటలాగా జానపద పాటలాగా ఉంటే అవి పెట్టుకోవచ్చా క్రైస్తవులు ఉన్నారు. నాకు అసలుకే తిక్క. నేను వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పిన, నువ్వు ఆడికి వెళ్తున్నావు రా అన్న. అని పనికి వెళ్తున్నా అన్నాడు. ఎవరు మీ మేస్త్రి ఎవరు అన్నా? ఆ మేస్త్రి మా పలానా రెడ్డి గారు అన్నాడు. ఆయన ఆడికి పోతారు అన్న, గుడికి పోతారు అన్న. ఒక గుడిలోకి పోయేవాడి దగ్గరికి జీతగాళ్ళకి పోవడానికి నీకు సిగ్గులేదురా అన్న. డైరెక్ట్గానే కాకినాడ వాడిది. ఎవడో ఒక అన్నిటి దగ్గరికి పనికి వెళ్తానమే నీకు సిగ్గులేదా అన్న. పనికి వెళ్తాను సిగ్గెందుకు అన్నాడు. మరి పాట పెట్టుకుంటాను నాకు సిగ్గెందుకు రా అన్న. అది పలానా సినిమాలో పాట అంటున్నాడు. సినిమా గుర్తుంటుంది, హీరో గుర్తుంటాడు, సందర్భం గుర్తుంటుంది, బైబిల్ వాక్యాలు మాత్రం గుర్తుంటాం. ఇప్పుడు తీరా బైబిల్ అన్న తీశాడు, చదువురా అన్న, రోమపత్రిక చదివాడు, ఏమనుందిరా అన్న. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏదైనా ఎడబాపునా అనుంది. నేను అప్పుడు చెప్పిన, ఈ పాట నా విశ్వాసాన్ని తగ్గించినా లేకపోతే భయపెట్టినా నేను క్రైస్తవుని ఎలా అవుతాను? ఒక పాటకే కకలాపోయే మనసు నేను కలిగి ఉన్నానా? పాట కాదు, దాని బాబు వచ్చేసా అలాగే ఉంటాను చెప్పింది నేను. ఓహో నాకు అర్థమైంది అంటున్నాడు వాడు. అంటే వీళ్ళు ఏం చూస్తున్నారయ్యా అంటే ఎవడి ఆడ దొరుకుతుడా. నేను కావాలని పెడతా సినిమా పాటలు, కావాలని పెడతా. ఇంకా నేను రేపు రోజు రొమాంటిక్ పాటలు పెడతా, ఇంకా పెడతా. అది అంటే ఇప్పుడు వాడి కంట్రోల్లో ఉండాలని నేనేమన్నా? వాడు చెప్పినట్టుగా అమ్మో ఇది వింటారేమో. నా స్టేటస్ రోజుకు 180 మంది పైన చూస్తారు, 180 మంది పైన చూస్తారు రోజుకు. 1 డే ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఒకడు అంటానికి సిద్ధపడ్డాడంటే వాడికి వాక్య జ్ఞానం లేదు. అరే ఏ రకంగా వాక్యం చెప్తాడు, ఈయన ఇది పెట్టాడంటే ఇదేమైనా ఉంటుంది తెలుసుకుందాం ఆలోచన ఉండాలి. అది అలాంటి లేకపోగా మనల్ని అడిగితే ఎలా ఉంటుందండి? అలా మన మీద ఎక్కి చెప్పినటువంటి ఆలోచన ఇందా చెప్పింది నేను. అది సహోదరులు దేవుడు పంపితే దొరికినటువంటి వారు, వారిని కోల్పోకూడదు. మరి వాళ్ళ దగ్గర డబ్బులు బాగా నొక్కొచ్చా? దేవుడు పంపిన సహోదరుల దగ్గర డబ్బులు జలగల్లాగా పేల్చొచ్చా? అది చెప్ప. నేను పెళ్లి కుదిరిచ్చాను. 5,000 మంది పెళ్లి కాకపోతే పెళ్లి కుదిరిచ్చాను. ఆమె కృతజ్ఞతగా నాకు 5,000 రూపాయలు సూటు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. నేను ఒకటే చెప్పిన, నువ్వు సూటిస్తే నా ఆత్మగౌరవానికి భంగం. నువ్వు నా కాడికి వచ్చావు, నన్ను అడిగావు, నా కూతురు పెళ్లి కావాలి, పెళ్లి చూసి పెట్టాను. నేను దాన్ని ప్రేమపూర్వకంగా చేశాను. కట్నం లేకుండా వాళ్ళు ఊరెళ్ళి జనాల్లో కూర్చొని వాళ్ళ ఇంటి ముందు పెళ్లి సెట్ చేసి, చర్చి కాపర్ను కూడా ఇంటి ముందు చేసుకుంటారు, కోరిక ఉంది, మనం వెళ్ళి వాక్యం చెబుదాం అని నేను వాక్యం చెప్పి అతనితో వాక్యం చెప్పించి అతనితో తతంగం అంతా జరిపించి వస్తే ఒకటే అంది, ఎలాంటి వాడు ఉంటాడా అని. ఎందుకు ఉంటారండి? సూట్ ఏందిరా సూటు అంటే? సూట్తో నేను కొనేస్తావా? 5,000 రూపాయలతో కొనగలిగేంత బాడీ అని బాడీ. ప్రేమతో మాత్రమే కొనగలం తప్ప దేంతో కొనలేము. ఇంకా ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి సువార్త ఎప్పుడు కూడా ప్రేమపూర్వకంగానే ఉండాలి. సువార్థికుడు ఎప్పుడు కూడా, సువార్తను గుర్తుడి వారు ఎప్పుడు కూడా ఎదుటివాడి పట్ల ప్రేమనే చూపించాలి తప్ప వాళ్ళు అవలంబిస్తున్న పాటిస్తున్న దాన్ని ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడే హక్కు బైబిల్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీరు చేసే తప్పు, మాదే సత్యం, మేము కొలిసేది నిజమైన దేవుడు, మీరు కొలిసేంత రాళ్ళు రప్ప ఇలాంటి మాట్లాడకూడదు. ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే
సమాజ మందిరాలలో వాళ్ళు బోధిస్తున్న రాజ్య సువార్తలో భాగమే ఇదంతా. వాళ్ళ సమాజ మందిరాలకు వెళ్ళి పౌలున్న మాట 17వ అధ్యాయము అపోస్తల కార్యాలు ఏమంది సార్, ఎథెన్స్ వారలారా, అతి దేవతాభక్తి కలిగిన వారలారా అన్నాడు అక్కడ. అంటే ఏథెన్స్ నగరంలో కట్టుగా నమ్ముతున్నారు, దేవీ దేవతను పూజిస్తున్నారు. అలాంటి వారిని కూడా అతి దేవతాభక్తి కలిగిన వారిలా అన్నారంటే ఎంత గొప్ప మంచి కాంప్లిమెంట్ అండి అది. అది ఒక అయ్యగారు అంటే ఇంట్లోకి వెళ్ళాడంట, ముగిస్తాను, ఈ బొమ్మలన్నీ వేస్తే తీసే రాక్షసులు దెయ్యాలన్నంట. అంతే, ఇంకా కుంకుమడిందా కొట్టారంట. అర్థమైందే? వాళ్ళు ఏదో ప్రేమగా పిలిచారు రా, పోతే పో లేకపోతే లేదు, నువ్వు పోతే అది తీయాలి, లేకపోతే నాకు మనసు లేదు, అంత కకలావికలం, ఏసై ఒప్పుకోడు, ఏంటి బొమ్మలు ఏంటి కుంకాలంటే, కుంకానికి బొమ్మలకు భయపడే విశ్వాసం ఏం విశ్వాసం నువ్వు? మొఖం చెప్పిండట, ఇంకొకసారి నేను ఇంటికి వస్తే నీకు ఉండదండి పొలానికి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘంలో కోతలు మారాలి, సువార్తలో లోతులు తెలియాలి. అప్పుడే క్రైస్తవ్యం ఎదుటివాడి పట్ల అబాసు పాలు కాకుండా ఉంటుంది. లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో చీమల పుట్టలు లేచినట్టుగా లేస్తున్నారు, ఇంకా ఈ చర్చిలోకి వచ్చి కొడతారు, ఇంకా రాబోతున్న రోజుల్లో గుల్ల చేస్తారు. ఇప్పటికైనా మేలుకోవాలి, దేవుడు చెప్పమంది మాత్రమే చెప్పాలి. ఎక్కడ కూడా దేవుడు ఎదుటివారి పట్ల రిజెక్షన్స్ లేకుండా చూసుకొని చెప్పాడు. అది కాబట్టి మనుషుల మధ్య కానీ, సమాజంలో కానీ, సమాజం బయట కానీ దేవుని రాజ్యానికి వారసులుగా చేసే మాటలే చెప్పాలే తప్ప వేరే రకంగా ఎక్కడ మాట్లాడినా మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి నీ కోతల సంఘంలో కోయి ఎన్నైనా కోసుకో, అది మాంతే మంచిది. కాబట్టి మహాజ్ఞానమైన దేవుని యొక్క ఆలోచనని జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగితేనే ముందు మనుగడ ఉంటుంది, లేకపోతే ఉండదు. ప్రార్థించుకుందాం.